దేవా శివరామ గోవింద నారాయణ మహాదేవా విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం. సనాతన పద్ధతిలో ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, సనాతన పద్ధతిలో ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, శ్రవణ నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు, శుభాభినందనలు. ముందర శ్రవణ నక్షత్రం, తర్వాత శుక్రగ్రహం, తర్వాత ఆశీర్వచనం. ఈ శ్రవణ నక్షత్రం శ్రీ 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 తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి నక్షత్రం. ఈ శ్రవణ నక్షత్రానికి బ్రహ్మశ్రీ వేదమూర్తులైన ఏపీఎన్ నారాయణ శర్మ గారు కార్యనిర్వహణాధికారిగా ఉన్నప్పుడు శ్రౌతయాగములు ఏర్పాటు చేశారు. నా యొక్క పూర్వజన్మ సుకృతం వల్ల, గురువుల యొక్క అనుగ్రహం వల్ల ఆ శ్రోతయాగాల్లో పాల్గొనే భాగ్యం నాకు కలిగింది. అలాగే ఈరోజు సూషాచమే సుదినంచమే, సుదినం జన్మానికో శివరాత్రి అంటారు, అలాంటి మహాశివరాత్రి ఈ రోజుని యోగులు, సిద్ధులు, వేద పండితులు, శాస్త్ర పండితులు అందరూ కూడా అనేక రకాలుగా వారి యొక్క ఉపాసనలు చేస్తూ ఉంటారు. వారందరికీ కూడా సాష్టాంగ నమస్కారములు. మా పశ్చిమ గోదావరి జిల్లాలో అనాది సిద్ధంగా ఎన్ని వేల సంవత్సరాల నుంచి వస్తుందో తెలవదు. పట్టిసీమ మహాక్షేత్రంలో 4 ద్వారాల్లోనూ శివరాత్రికి, సూర్యాస్తమయానికి వేద పండితులు వచ్చి తెల్లవారులు కూడా పట్టిసీమ వీరభద్రేశ్వర స్వామికి 4 వేదాలతోటి, అలాగే శుక్లయజుర్వేదంతో అర్చన చేస్తూ ఉండేవారు. ప్రస్తుతానికి శుక్లయజుర్వేదం, కృష్ణయజుర్వేదం వేద పండితులు ఈ రోజుల్లో కూడా చాలా శ్రమకు వచ్చి మన జీవితంలో ఒక సంవత్సరమైనా పట్టిసీమలో ఆ వీరభద్రస్వామికి మనం వేదాక్షరార్చన చేయాలని చెప్పి వేద పండితులు అలాగ అనుకుంటూ ఉంటారు. అలాగే దూరదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా రిజర్వేషన్లు చేసుకుని అక్కడికి వచ్చి వేదపారాయణలో పాల్గొంటూ ఉంటారు. పక్కన ఉన్న వాళ్ళు కూడా పట్టిసీమ వెళ్ళరు. ఆ వీరభద్ర అనుగ్రహం ఎవరి మీదకి వస్తుందో వాళ్ళు వెళ్తారు. అయితే విశేషం ఏమిటంటే, వీరభద్రస్వామిని తదేకంగా అంకిత భావంతో సేవించుకున్న వేద పురుషులందరికీ కూడా దేశంలో బ్రహ్మాండమైన గుర్తింపు వచ్చి చాలా అభివృద్ధి పథంలో ఉన్నారు ఆ వీరభద్ర అనుగ్రహంలో. ఆ దాంట్లో కొంతమంది అభివృద్ధి పథంలోకి వచ్చి వారి యొక్క కార్యక్రమాల వల్ల కనీసం శివరాత్రి నాడు ఈ పట్టిసీమ వచ్చే ఆ అవకాశం లేకుండా అంత మునిగిపోయిన కార్యక్రమాల్లో, అలాగే కొంతమంది అన్ని కార్యక్రమాల్లో పక్కన పెట్టి ఏమైనా సరే ఇక్కడికి వచ్చి చేద్దాం. దాంట్లో మా కృష్ణయజుర్వేద పండితులు ఉన్నారు, శుక్లయజుర్వేద పండితులు ఉన్నారు. ఆ వేద పురుషులందరికీ కూడా అనేక సాష్టాంగ నమస్కారాలు. అలాగే అనాది సిద్ధంగా హుకుంపేట జమీందారులు ఈ వేద పురుషులందరికీ కూడా ముష్టాన్ను స్వహస్తభాగం చేసుకుంటే స్వహస్తభాగం, వంట బ్రాహ్మణం ఉంటే అలా చాలా చక్కగా 2 రోజులు కూడా వారు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా మనకి బ్రాహ్మణ బంధు హోదా రాంబాబు గారు ఆ పట్టిసీమలో ఎన్ని యజ్ఞాలు చేయిస్తున్నారో, ఎన్ని సనాతన వివాహాలు చేయిస్తున్నారో అంతులేదు. ఆయన ఈ శివరాత్రికి వచ్చిన ఈ మామూలు వాళ్ళందరికీ కూడా 50 మందికి కులమత భేదాలు లేకుండా అన్నప్రదానం చేస్తారు. అక్కడ అన్నపూర్ణ సదనం తర్వాత వీరభద్ర సదనం అయితే ఈ వేద పండితులకు కూడా వాళ్ళు పలహారాలు కావంటే పలహారాలు, భోజనాలు కావంటే అలా చేస్తారు. ఆ దానికి ఒక పట్టిసన్నిధి అని చెప్పి పెద్దలు, అంటే నా పెద్దలు చాలామంది ఉన్నారు. దాంట్లో నూరి సోమనాథం గారు, అలాగే పీసపాటి సూర్యప్రకాశం గారు, హోదా శివరామకృష్ణ శాస్త్రి గారు, అలాగే కల్లూరు మురళీకృష్ణ గారు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ పేర్లన్నీ గమ్ముని స్ఫురణకు రావు. వారందరికీ కూడా ఇప్పటికి కూడా చాలా చక్కగా వేద పురుషులకి సన్మానాలు,
చాలా విశేషంగా సన్మానాలు చేస్తున్నారు. ఆ సన్మానాలు చేసి ఆ పట్టి సన్నిధి వేద శాస్త్ర పరిషత్తు కార్యవర్గమునికి ఆ పట్టి సన్నిధికి విరాళాలు ఇచ్చిన వేదాభిమానులకి అందరికీ కూడా అనేక కృతజ్ఞతాపూర్వక ఆశీర్వచనలు చేస్తూ ముందర శ్రవణ నక్షత్రం. ఓం శృణ్వంతి శ్రోణామృతస్య గోపాం పుణ్యామస్యాపశునో వివాచం మహీం దేవీం విష్ణుభక్తేమజూర్యాం ప్రతీజేమేనాగం హరిజాయజామః త్రేతా విష్ణుర్గాయో విచక్రమే మహీం దివం పృథివీమంతరిక్షం తత్సర్వైశ్రవ ఇచ్చమానా పుణ్యశ్లోకం యజమానాయ కృణ్వతి విష్ణుర్వా కామయత పుణ్యశ్లోకం శృణ్వీయ నమా పాపీ కీర్తిరాగచ్చేతి సేతం విష్ణవే శ్రోణాయై పురోడాశంద్రికపాలన్నరవపదు తదో వై స పుణ్యశ్లోకం శృణుత నైనం పాపీ కీర్తిరాగచ్చదు పుణ్యకో హవై శ్లోకకం శృణుతే నైనం పాపీ కీర్తిరాగచ్చతి ఏ తేన అభిగాయతే యౌచేన దేవం వేద స్తోత్రజుహోతి విష్ణవే స్వాహా శ్రోణాయై స్వాహా శ్లోకాయ స్వాహా శ్రుతాయ స్వాహేతి అధిదేవత ప్రత్యధిదేవత సహిత శ్రవణ నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహ సిద్ధిరస్తు. శుక్రగ్రహం. ఓం శుక్రంతే అన్యద్యజదంతే అన్యద్విషరూపే హరేద్యోరివాసే విశ్వాహి మాయా అవదిస్పతో భద్రాతే అధిరస్తు. ఇంద్రాణి మాసురాసురుషపత్తే మహాశ్రవం సోమం యథాచార్యాతే అభివత్సుదస్య ప్రణీతే తవ సూరశర్మన్నా వివాసంతి కవయస్సు యజ్ఞాః. దేవతా సహిత శుక్రగ్రహాలుగ్రహ సిద్ధిరస్తు. శుక్లయజుర్వేదం. సేనాన్యే దిశాంచపదాయే నమో నమో వృక్షేభ్యో హరికేభ్యః పశూనాం పదాయే నమః. పతాయే నమో నమో హరికేశాయోపవేదిరే పృష్ఠానాం పతాయే నమః. నమో ఆర్ద్రాయ దదాజినే క్షేత్రాణాం పతాయే నమో నమః సూతాయ నమో నమః సహామాయ వ్యాధనే పదాయే నమః. బుధాయాని శంకినే సేనానాం పదాయే నమో నమో అనుచేదమే పరిగ్రహాయారణ్యానాం పదాయే నమః. వంచాలే పరివంచాలే స్థాయూనాం పదాయే నమో నమో నిరంజనాయ విషమదేవస్కారాణాం పదాయే నమః. శ్రీకాయభ్యో జగాద్భోజభ్యామిష్ఠరాం పదాయే నమో నమో శ్రమభ్యో రక్తంజలభ్యో విగృంజానాం పదాయే నమః. ఉష్ణేషణే గిరిరాయ విగృంజానాం పదాయే నమో నమః. యుధన్వాయుభ్యశ్చవో నమః. ఆదన్వానేభ్యః ప్రతిష్ఠావేభ్యశ్చవో నమో నమః. ఆయుక్షద్యోభ్యశ్చవో నమః. విద్యాభ్యశ్చవో నమో నమః. స్తభ్యోభ్యశ్చవో నమః. ఆసేభ్యశ్చవో నమో నమః. తిష్టభ్యోగాభ్యశ్చవో నమః. సభాభ్యశ్చవో నమో నమః. శ్రేభ్యో స్వాపదిభ్యశ్చవో నమః. వ్యాధనేభ్యో వివిద్యం భ్యశ్చవో నమో నమః. ఉగానాభ్యశ్చవో నమః. దీప్యాయ కుల్యాయ సరస్యాయ నాదేయాయ నాగతాయ కూప్యాయ పత్యాయేత్ర్యాయ
आतप्याय मेघ्याय आतप्याय मेघ्याय विद्युत्याय वर्षाय विद्युत्याय देवी विद्युत्याय वर्षाय वात्याय रेश्म्याय वास्तव्याय वास्तुपाय सोमाय सोमाय रुद्राय नमः शंकराय शंकराय नमो नमः शंकराय शंकराय नमो नमः शंकराय 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 मयस्कराय मयस्कराय शंकराय शंकराय मयस्कराय शंकरायेति शंकराय मयस्कराय 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 नमो नमश्च मयस्कराय मयस्कराय नमः नमो नमश्च नमः शिवाय शिवाय नमश्च नमः शिवाय 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 नमो नमः शिवाय शिवाय नमो नमः शिवाय 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 शिवतराय शिवतराय शिवाय शिवाय शिवतराय 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 नमो नमश्च शिवतराय शिवतराय नमः नमो नमश्च नमस्तीर्थ्याय तीर्थ्याय नमश्च नमस्तीर्थ्याय शूषा च मे मे च शूषा च मे शूषेति सो उषा मे सुदिनं मे मे च मे सुदिनं मे मे सुदिनं च सुदिनं मे मे सुदिनं च सुदिनगो सुदिनं च मे मे च सुदिनगो सुदिनं च मे सुदिनमिति सुदिनं मे च मे अधैदं विष्णवे चरुन्निर्वपति यज्ञो वै विष्णुः यज्ञ एव प्रतिष्ठति श्रोत्र जुहोति विष्णवे स्वाहा यज्ञाय स्वाहा प्रतिष्ठायै स्वाहेति तमहमस्मामुष्यायनाय आयुषे दीर्घायुत्वाय गृह्णामि पुरुषेन्द्रिय आयुष्येवेन्द्रिय प्रतिष्ठति अधिदेवता प्रत्यधिदेवता सेद श्रवणा नक्षत्राधिष्ठान देवतानुग्रहेण अधिदेवता प्रत्यधिदेवता सहित शुक्रग्रहानुग्रहेण शारदा चंद्रमौलेश्वर दिव्यानुग्रहेण लक्ष्मी प्रसन्न वेंकटेश्वर स्वामी दिव्यानुग्रहेण गोदावरी मंडलांतर्गत जीडिगुंट ग्रामस्थित भुवनेश्वरी समेत लोकेश्वर स्वामी दिव्यानुग्रहेण पट्टी संक्षेत्र स्वयं यक्त वीरभद्र स्वामी दिव्यानुग्रहेण च समस्त भक्तजनानां पार्वती परमेश्वर दिव्यानुग्रहेण च समस्त भक्तजनानां सकुटुंबानां सबान्धवानां सपरिवाराणां क्षेम स्थैर्य धैर्य वीर्य विद्या अभयायुरारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु देशोऽयं निरुपद्रवोऽस्तु विश्वस्य कल्याणमस्तु सर्वे जनाः सुखिनो भवन्तु चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु भारत सैनिकानां वैदिक मार्ग प्रवर्तकानां च वीर्यवत्तरत्व सिद्धिरस्तु विष्णु नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं दधिवामनं विष्णु नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं दधिवामनं विष्णु नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं हरिं रामं गोविन्दं दधिवामनं शिवराम गोविन्द नारायण महादेव शिवराम गोविन्द
గోవింద